ఎవ్రీవన్, నా పేరు నిఖిల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్. సో సాంబార్ ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం ఒక హాఫ్ కప్ కందిపప్పు ఇలా మెత్తగా ఉడికించి పక్కకు పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఒక 1/4 కప్ అలా చింతపండు నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి. సో మనం ఇందాక ఉడికించిన కందిపప్పుని ఇలా మొత్తం స్మాష్ చేసుకోవాలి, పప్పు లేకుండా మొత్తం పేస్ట్ లాగా అయ్యేలాగా మ్యాష్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇంకొక బౌల్లో చింతపండు రసం కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి పప్పు ఇంకా చింతపండు రసం రెడీ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ప్రిపరేషన్ చూద్దాం. సో నేను మీకు అర్థం అవ్వడం కోసం మెజర్మెంట్స్ చూపివ్వడానికి ఇలా చూపిస్తున్నాను. నేను 1 కప్ మ్యాష్ చేసిన పప్పు పేస్ట్ తీసుకున్నాను. అండ్ సేమ్ అదే 1 కప్ ఆఫ్ చింతపండు రసం కూడా యాడ్ చేస్తున్నాను. సో మీకు పులుపు మీకు టేస్ట్ బట్టి మీరు అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. సో అది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను 2 కప్స్ ఆఫ్ నార్మల్ వాటర్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ బట్టి మీరు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు థిక్గా కావాలి అంటే వాటర్ కన్సిస్టెన్సీ తగ్గించవచ్చు, లేదు కొంచెం చారు పల్చగా ఉండాలి అంటే వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సాంబార్ ప్రిపరేషన్కి కావాల్సిన వెజిటబుల్స్ చూద్దాము. ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయ రెబ్బలు, సొరకాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, అలాగే క్యారెట్ ముక్కలు అండ్ ఆలుగడ్డ, అలాగే కొద్దిగా టొమాటో పీసెస్ అండ్ కొద్దిగా కరివేపాకు. సో వీటితో పాటు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పప్పు ఇంకా చింతపండు వాటర్ ఉంది కదా, సో అది కూడా పక్కకు పెట్టుకోండి. సో ఇప్పుడు మనం సాంబార్ పోపు వేసుకుందాము. సో మీకు కావాల్సిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఈ వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ వెజిటబుల్సే యాడ్ చేస్తున్నాను. సో పోపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో గిన్నె హీట్ అయిన తర్వాతే ఆయిల్ వేసుకోండి. సో 2.5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేస్తున్నాను నేనైతే. సో ఎప్పుడైనా సరే ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాతే పోపు వేయండి నెక్స్ట్ ఐటమ్, సో దట్ మనకి టేస్ట్ ఇంకా అరోమా బాగుంటుంది. సో ఇప్పుడు మనకి ఆయిల్ వేసిన తర్వాత మన ఆయిల్ హీట్ ఎక్కింది. సో ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను అండ్ అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర. సో ఆవాలు జీలకర్ర కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వెల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేసుకుంటున్నాను. సో వెల్లుల్లి మీకు టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ క్వాంటిటీ కూడా వేసుకోవచ్చు. సో మనకి వెల్లుల్లి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులో నేను ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. సో నేను ఆనియన్స్ ఇలా కొంచెం మీడియం సైజులో కట్ చేసి వాటిని ఇలా సెపరేట్ చేసేసాను. సో అది మనకి సాంబార్లో టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇప్పుడు అలాగే 2 ఎండుమిర్చి అండ్ ఒక గ్రీన్ చిల్లీ అంటే పచ్చిమిర్చి వేసాను. సో నా దగ్గర అప్పుడు పచ్చిమిర్చి లేదు, అందుకే నేను ఒక పచ్చిమిర్చి వేసాను. మీకు అవైలబుల్ ఉంటే ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోవచ్చు, అలా అయినా టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఇప్పుడు నేను ఒక 1/4 టీ స్పూన్ అలా పసుపు యాడ్ చేస్తున్నాను. సో పసుపు యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాము. సో మనకి కొంచెం ఆనియన్స్ మగ్గిన తర్వాత నెక్స్ట్ మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఆనియన్స్ కొంచెం అలా మగ్గిన తర్వాత ఒక 1 టీ స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అందులో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ పీసెస్ యాడ్ చేసుకోండి. సో క్యారెట్ యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా కొంచెం ఆయిల్లో అలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వెజిటబుల్ సొరకాయ ముక్కలు అలాగే ఆలుగడ్డ అలా అన్ని పీసెస్ యాడ్ చేసుకోవచ్చు. సో సాంబార్లో మీకు ఏ వెజిటబుల్స్ ఇష్టమో మీరు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. జనరల్గా రాడిష్ లేదంటే బెండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, అవి కూడా బాగుంటాయి టేస్ట్. సో ఇప్పుడు నేను ఇందులో పొటాటో యాడ్ చేస్తున్నాను. పొటాటో నాకు పర్సనల్గా సాంబార్లో ఇష్టం, సో అందుకే నేను యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే మీరు అది స్కిప్ చేయొచ్చు. సో పొటాటో యాడ్ చేసిన తర్వాత ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనకి తొందరగా ఫ్రై అవ్వడం కోసం లైట్గా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సో దట్ వెజిటబుల్స్ నుంచి ఆ వాటర్ అనేది రిలీజ్ అయ్యి తొందరగా కొంచెం కుక్ అవుతాయని లైట్గా సాల్ట్ యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇందులో ఒక 1 మీడియం సైజ్ అంటే చిన్న సైజ్ టొమాటో పీసెస్ యాడ్ చేసుకోండి. సో టొమాటో పీసెస్ యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా కొంచెం ఆయిల్లో అలా ఫ్రై అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉడకనివ్వండి. సో 5 మినిట్స్ వరకు కుక్ అయిన తర్వాత ఒకసారి తీసి అన్నీ బాగా మిక్స్ చేసుకోండి.
ఇది మనకి ఒక 60-70% కుక్ అయితే సరిపోతుంది వెజిటబుల్స్. సో, అంత కుక్ అయిన తరువాత మనం చింతపండు ఇంకా పప్పు ఆ వాటర్ ఉంది కదా! అది యాడ్ చేసుకోవాలి. సో, వాటర్ యాడ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మీకు సాంబార్‌కి ఎంత సాల్ట్ కావాలంటే ఆ సాల్ట్ మొత్తం ఇప్పుడు యాడ్ చేసుకోండి మీకు టేస్ట్‌కి తగ్గట్టు. సో, సాల్ట్ యాడ్ చేసిన తరువాత నేను ఇందులో కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను. బికాజ్ నేను పచ్చిమిర్చి ఒకటే వేశాను కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను. మీరు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేస్తే కారం చూసి వేసుకోండి మీ టేస్ట్‌ని బట్టి. సో, ఇప్పుడు మనం ఉప్పు ఇంకా కారం యాడ్ చేసాం కదా! సో, ఇది ఒక బాయిల్‌కి వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో, వన్స్ ఇది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తరువాత ఇప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ అలా జీలకర్ర మెంతుల పొడి, అలాగే కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. సో, ఇది బాయిలింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు యాడ్ చేసుకొని ఇంకా ఒక 2-3 మినిట్స్ అలా బాయిల్ అవ్వనివ్వండి సాంబారు. సో, ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు సాల్ట్ లేదంటే కారం సరిపోయిందా లేదా అని చెప్పి ఒకసారి టేస్ట్ చేసి చెక్ చేసుకోండి. సరిపోకపోతే యాడ్ చేసుకోండి. సో, ఇప్పుడు మనం ఇందులో ఒక 1 టీ స్పూన్ అలా బెల్లం యాడ్ చేసుకుందాము. బెల్లం లేదు అనంటే మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ బెల్లం అయితే టేస్ట్ వస్తుంది. సో, మనం బెల్లం యాడ్ చేసిన తరువాత ఒక 10 మినిట్స్ బాగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి బాగా మరగనివ్వండి సాంబార్‌ని. సో, బాగా మరిగిన తరువాత మీకు చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకొని ఇంకొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వండి. సో, వన్స్ మంచిగా బాయిల్ అయిన తరువాత ఇందులో ఇంకా ఫైనల్‌గా మనం కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి. సో, కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత వెంటనే ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే. సో, ఇంతే అండి. చాలా సింపుల్‌గా మీరు సాంబార్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మీకు ఇడ్లీ చేసుకున్నప్పుడు లేదంటే వడ అలా ఏదైనా బ్రేక్‌ఫాస్ట్ ఐటెమ్స్‌కి బావుంటుంది. లేదంటే రైస్‌లోకి చాలా బావుంటుంది. సో, తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ for more such wonderful videos. Thank you so much for watching.